రీసెంట్ టైమ్‌లో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అదే సుదీక్ష కేసు. ఈ కేసుకొచ్చి చాలా మిస్టరీ అయితే ఉంది. తిను ఫ్రెండ్స్‌తో కలిసి రిసార్ట్‌కైతే ఎళ్ళింది. అక్కడి నుంచి మిస్ అయిపోయింది. బీచ్‌లో చనిపోయిందా? లేకపోతే ఏమన్నా జరిగిందా? అనే దానికోసం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీళ్ళ పేరెంట్స్ కూడా మా కూతురు చనిపోయిందంటూ ఒక డిక్లేర్ నోటీస్ అయితే ఇవ్వండి అని అయితే అభ్యర్థన అయితే పెట్టుకుంటున్నారు. అసలు ఈ కేసు ఏంటి? ఈరోజు వీడియోలో తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉండాలి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోనంకి కరేబియన్ దేశానికి విహారయాత్ర కోసం వెళ్ళి అక్కడే అదృశ్యమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా పోలీసులు ఆమె కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తమ కుమార్తె కనిపించకుండా పోయి ఇప్పటికి 12 రోజులు కావస్తుండగా ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరుతున్నట్లు అక్కడ మీడియా సంస్థలు అయితే వెల్లడిస్తున్నాయి. ముందు నుంచి తమ కూతురు కిడ్నాప్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేసిన ఆమె తల్లిదండ్రులు ఈ కామెంట్లు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అమెరికాలోని వర్జీనియాకి చెందిన 20 ఏళ్ల సుదీక్ష కోనంకి 5 స్నేహితురాలతో కలిసి ఇటీవలే విహారయాత్ర కోసం డొమినికా రిపబ్లిక్ దేశానికి అయితే వెళ్ళింది. అక్కడే ప్యూంటా కానా పట్టణానికి వెళ్ళిన ఆమె మార్చి 6వ తేదీన రియా రిపబ్లిక్ రిసార్ట్ వద్ద చివరిసారిగా కనిపించింది. తెల్లవారుజామున 3 గంటల వరకు స్నేహితులంతా కలిసి అక్కడే పార్టీ చేసుకోగా ఆ తర్వాత అందరూ హోటల్కి వెళ్ళిపోయారు. కానీ సుదీక్ష కోనంకి ఎంతకు తిరిగి రాకపోవడంతో స్నేహితులంతా వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. సో ముఖ్యంగా సుదీక్ష కోనంకి తల్లిదండ్రులు తమ కూతురు కిడ్నాప్ అయిందేమోనని అనుమానంగా ఉందని పోలీసులకైతే తెలిపారు. దీంతో అధికారులు సైతం డ్రోన్లు హెలికాప్టర్ల సహాయంతో సముద్రంలోకి వెళ్తే వెతికి అక్కడ కిడ్నాప్ గురిందేమన్న కోణంలో అయితే ఈ కేసును కూడా దర్యాప్తు తీసుకున్నారు. అంటే సముద్రంలో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చేమో అనుకుని ఈ కోణంలో కూడా హెలికాప్టర్స్తో అక్కడ మొత్తం సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2 రోజుల క్రితం బీచ్ వద్ద ఆమె బట్టలు చెప్పులు దొరకగా అవి ఆమెవే అని స్నేహితులు కూడా గుర్తించారు. అలాగే వారంతా పార్టీ చేసుకున్న ఓ బార్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా సుదీక్ష కోనంకి తన సీనియర్ అయిన 24 ఏళ్ల జాషువా స్టీఫెన్ రిబెత్తో కలిసి బీచ్కి వెళ్ళినట్లయితే గుర్తించారు. ఈ క్రమంలోనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపట్టారు. అయితే మార్చి 6వ తేదీ రోజు తమిద్దరం కలిసి బీచ్కి వెళ్ళామని సుదీక్షతో పాటు తాను కూడా ఉన్నట్లు రిబే అంగీకరించాడని పోలీసులు అయితే చెప్పారు. కానీ బీచ్లో ఉండగా ఓ పెద్ద అలవారిని బలంగా తాకిందని దాంతో తాను స్పృహ తప్పి పడిపోయానని చెప్పాడు పోలీసులకి. ఆ తర్వాత ఏం జరిగిందో అతడికి తెలియదని కూడా వెల్లడించాడు. రిబే నిజమే చెప్పాడని అతడి తప్పేమీ లేదని పోలీసులు అయితే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సుదీక్ష తల్లిదండ్రులు దీనిపై స్పందించారు. ముఖ్యంగా ఈ కేసు అధికారులు చేస్తున్న దర్యాప్తును తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని అయితే వివరించారు. తమ కుమార్తె వృత్తిని అధికారికంగా ప్రకటించాలని సుదీక్ష మరణం విషయంలో ఎవరిపైన అనుమానం లేదని అయితే వెల్లడించారు. అయితే వృత్తిని అధికారికంగా ప్రకటించడానికి కొన్ని చట్టపరమైన విధానాలు అనుసరించవలసి ఉంటుందని అర్థం చేసుకున్నామని అయితే చెప్పారు. అలాగే ఈ విషయంలో అధికారులకు తమ పూర్తిగా సహకరిస్తామని ఒక లేఖలో కూడా పేర్కొన్నారు. తిను రిసార్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేసి అలాగే సముద్రంలోకి వెళ్ళినప్పుడు తను తన ఫ్రెండ్ సడన్గా ఒక పెద్ద అల వచ్చిందని అయితే తిన చెప్పాడు. ఒకవేళ అలొస్తే ఇంకా ఈ సముద్రం ఒడ్డుకి ఈ మృతదేహం అనేది ఇంకా చేరుకోలేదు. బట్ ఇప్పటికీ ఈ కేసు అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. అసలు తన డెడ్ బాడీ ఏమైంది, తన బట్టలు బీచ్లోకి ఎలా కొట్టుకొచ్చాయి, ఇంకా ఈ కేసు కోసం వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఎవరి మీద డౌట్ లేదు, మమ్మల్ని వదిలేయండి అంటూ అయితే చెప్తున్నారు. ఇక ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బీచ్లకు కానీ రిసార్ట్లకు కానీ ఇలాంటి ప్రదేశాలకి పర్యాటకంగా ప్రదేశాలు ఫ్రెండ్స్తో గట్టా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిద్దో మన చేతిలో ఉండదు. ప్రకృతి అనేది ఎప్పటికైనా ప్రళయంగా మనకే మారుద్ది, మన జీవితాలను నాశనం చేస్తుంది. తప్పకుండా సేఫ్టీ అయితే పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.